బ్రేకింగ్ న్యూస్ టీడీపీ జనసేన కూటమి నుంచి వైసీపీలోకి పలువురు కీలక నేతలు వెళ్లారు. పల్నాడు మేమంతా సిద్ధం సభలో జగన్ సమక్షంలో చేరికలు జరిగాయి. పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు ఆర్ రమేష్ కుమార్ రెడ్డి, పాముల రాజేశ్వరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. జనసేన నుంచి విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించారు పోతిన మహేష్. పొత్తులో భాగంగా ఆ సీట్ని బీజేపీకి కేటాయించడంతో మహేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన పార్టీ పైన, పవన్ కళ్యాణ్ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఇటు రాయచోటి టీడీపీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మరోవైపు పి గన్నవరం జనసేనలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి కూడా వైసీపీలో చేరారు. పార్టీల తీరుపై తీవ్ర అసంతృప్తితో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు టీడీపీ జనసేనకు చెందిన నాయకులు. సో ఈ పరిణామం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, పార్టీపై విమర్శలు చేశారు. పోతిన మహేష్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇటు పాముల రాజేశ్వరి వైసీపీ కండువా కప్పుకున్నారు, అటు రమేష్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? ఈ ప్రభావం ఆయా పార్టీలపై ఏ విధంగా ఉండే అవకాశం? ఎస్ సార్, ఖచ్చితంగా రోహిత్. వాస్తవంగా చూసుకుంటే వైసీపీ తన గేరుని స్పీడ్ పెంచిందని చెప్పుకోవాలి. తన గేర్ని మారుస్తుంది, టాప్ గేర్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పటికే చెప్తున్నారు వైసీపీ శ్రేణులు అయితే ఇంకా చాలా చేరికలు జరగబోతున్నాయి, రాబోయే కాలంలో చూస్తారు మీరందరూ అని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే విజయవాడ వెస్ట్ చాలా కీలకంగా ఉన్న పోతిన మహేష్ అందరూ ఊహించినట్టుగానే నిన్న మనం కూడా ముందుగానే ఊహించాం. నిన్న ఆర్టీవీతో కూడా మాట్లాడతారు. రేపు తన కీలక నిర్ణయం ఏముంటుందో చెప్పబోతున్నాను అని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఆయన ఈరోజు వినుకొండ దగ్గర, పల్నాడు జిల్లాలో వినుకొండ బస్సు యాత్రలో జగన్ని కలిసి తన అనుచరులతో కలిసి అక్కడ జగన్తో తన వైసీపీ తీర్థం అయితే పుచ్చుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అలాగే ఏదైతే పాముల రాజేశ్వరి ఉన్నారో ఆమె కూడా పి గన్నవరం నుంచి జనసేన, తర్వాత గతంలో తెలుగుదేశంలో ఉన్నారు. తర్వాత ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న రాజేశ్వరి కూడా చంద్రబాబుని వీడి, వీళ్ళందరూ చంద్రబాబు జనసేన కూటమిని వీడి నేరుగా జగన్ని కలిసే ప్రయత్నం అయితే చూశారు. ఇక రాయచోట్లో చాలా కీలక నేతగా ఉన్న రమేష్ రెడ్డి, ఎవరైతే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆ రమేష్ రెడ్డి కూడా తన పార్టీని వీడి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక్కసారిగా పార్టీలో కీలక నేతలందరూ కూడా వైసీపీకి చెంతన చేరుతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. బహుశా ఇది ముందుగానే ఊహించింది, ఎందుకంటే వీళ్ళందరికీ సీట్లు రాలేదు, టికెట్లు కన్ఫర్మ్ అయిన పరిస్థితి లేదు. నిన్న పోతిన మహేష్ చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ మీద, ఇతర పార్టీల మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. సో అప్పటికి అతనికి కొంత వైసీపీలో చేరతారనే ఒక సమాచారం అందరికీ తెలిసిన పరిస్థితి. తర్వాత రాజేశ్వరి విషయం కావచ్చు, రమేష్ రెడ్డి విషయం కూడా అక్కడ వాళ్ళకు కూడా సీట్లు దక్కని పరిస్థితుల్లో వాళ్ళు వైసీపీలోకి చేరిపోయిన పరిస్థితి చూస్తాం. అయితే రాయలసీమ కావచ్చు, లేకపోతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కావచ్చు, ఇట్లా విజయవాడ ప్రాంతాలు కావచ్చు, 3 ప్రాంతాల్లో కీలకమైన నేతలు అంటే ఆయా నియోజకవర్గాలలో వెస్ట్లో పోతిన మహేష్ తన సత్తా చాటగలడు, తన ప్రభావం అయితే కొంతమేరకు చూపించే ప్రయత్నం అయితే చేయగలడు. సో అటువంటి కీలకమైన నేతలు, అలాగే రాజేశ్వరి కావచ్చు, అలాగే రాయచోట్లో రమేష్ రెడ్డి కూడా చాలా కీలకమైన నేతగానే చూసుకోవాలి. అతనికి చాలా పట్టు ఉంది. అక్కడ గత కొంతకాలంగా శ్రీకాంత్ రెడ్డి మీద ఆయన అక్కడ పోటీ చేశారు. శ్రీకాంత్ రెడ్డి చాలా వ్యవహారంలో అతను రోడ్ల మీద కూడా వచ్చి యుద్ధం చేసిన పరిస్థితి ఉంది. అటువంటి వ్యక్తులు ఈరోజు వైసీపీ పార్టీలోకి జాయిన్ అవుతున్న పరిస్థితి. సో వాస్తవంగా చూసుకుంటే ఈ చేరికల వల్ల కొంత వైసీపీ స్థానాల్లో కొంత మెరుగైన పరిస్థితికి వచ్చే పరిస్థితి కనబడుతుంది. కానీ ఫైనల్గా రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాలి. కానీ వైసీపీకి సంబంధించిన వ్యవహారంలో కొంత ఎక్కడైతే అసమర్థులుగా ఉన్నారో, అంటే అసంతృప్తిలో ఉన్నారో, లేకపోతే పార్టీ టికెట్లు రాలేదో వాళ్ళందరినీ కూడా చేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అదే వైసీపీ నుంచి అసంతృప్తిలో ఉన్న కొంతమంది నేతలు మాత్రం కాంగ్రెస్ వైపుకి చూస్తున్న పరిస్థితి మనం చూడాలి. ఇక్కడ తెలుగుదేశం కంటే కూడా వాళ్ళు ఎందుకో కాంగ్రెస్ వైపు మనం చూసుకుంటే పొత్తులపట్టు బాబు కావచ్చు, కొంతమంది నేతలు వీళ్ళందరూ ఆమంచి కృష్ణమోహన్ కూడా రేపు కాంగ్రెస్లో జరిపోతున్నారు. వీళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కానీ టీడీపీ వైపుకి తక్కువగా వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇక మరో విషయం, మరో కీలక నేత కర్నూలు జిల్లాలో కేఈ ప్రభాకర్ కూడా ఆల్మోస్ట్ ఆయన కూడా రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి పక్షమున చేరే పరిస్థితి ఉంది. ఆయనకి
కర్నూలు ఎంపీ టికెట్ టికెట్ ఇవ్వబోతున్నారు వైసీపీ నుంచి అని కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే అన్ని ప్రాంతాల్లో కొంత కీలకమైన నేతలు ఇటీవల కాలంలో గడిచిన ఒక 15 రోజుల నుంచి కూటమిలో టికెట్ల గొడవలు ఏర్పడ్డ తర్వాత అక్కడ అసంతృప్త జ్వాలలు రేగిన తర్వాత చాలా మంది వైసీపీలోకి వస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఈ నేతల బలం కూడా కీలకం అని అనుకున్నప్పుడు ఎందుకు టీడీపీ జనసేన వాళ్లతో ఒప్పించలేకపోయాయి? పార్టీలో ఉండే విధంగా ఎక్కడ విఫలమయ్యాయి అనుకోవాలి. మరోవైపు పోతిన మహేష్ కూడా వెళ్తూ పార్టీ చాలా విమర్శలు చేస్తూ వెళ్ళారు. దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే బేసిక్గా టికెట్ కూటమి ఏర్పడింది. కూటమిలో ఉండింటే, కూటమి లేకుండా ఉంటే టీడీపీ పరిస్థితి వేరుగా ఉండేది, జనసేన పరిస్థితి వేరుగా ఉండేది, బీజేపీ పరిస్థితి వేరుగా ఉండేది. కూటమిలో కొన్ని సీట్లు కన్ఫర్మ్ అయిపోయి వాళ్ళు గత కొంతకాలం పోతుల మహేష్ చూస్తాం దాదాపుగా 5-6 సంవత్సరాలుగా ఆయన పార్టీని నమ్ముకొని ఇక్కడ పార్టీ కోసం అన్ని విధాలుగా జనసేన జెండాని మోసిన వ్యక్తిగా మనం చూసాం. కళ్ళ ముందు ఇక్కడ విజయవాడ పరిస్థితుల్లో జనసేన నాయకులుగా చెప్పబడే వాళ్ళలో పోతుల మహేష్ మొదటి స్థానంలో ఉండి అన్ని యాక్టివిటీస్లో చాలా జాగ్రత్తగా ముందుండి నడిపిన వ్యక్తి. సో అతనికి సీట్ లేదు. అదే ప్రాంతంలో అతన్ని ఒప్పించే ప్రయత్నం ఎవరూ చేయకపోవడం. పోతుల మహేష్ అదే చెప్తున్నాడు, నాకు సీట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, కనీసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఎందుకు పవన్ కళ్యాణ్ నిరాకరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నేనేం తప్పు చేశాను? ఒక బీసీగా తన ఆస్తులు అమ్ముకున్నాను, తనకున్న వ్యవహారాలన్నీ కూడా బయట కట్టుపెట్టాను, పార్టీ కోసం పూర్తిగా కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా దాదాపుగా 21 కార్పొరేషన్లను పరిధిలో నేను ఇక్కడ పోటీ చేశాను. దాదాపుగా ప్రతి కార్పొరేషన్లో 2వ స్థానంలోనూ 3వ స్థానంలోనూ జనసేన కార్యకర్తలకు ఓట్లు వచ్చాయి. అటువంటి నాయకుల్ని ఎందుకు వదిలేశారు? బయట నుంచి వచ్చిన నాయకుల్ని, ఎక్కడో బయట ప్రాంతాల నుంచి వచ్చి అప్పటికప్పుడు జెండాలు మార్చే వ్యక్తుల్ని ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు అనేది పోతిన మహేష్ ప్రశ్న. సో ఆ దిశగానే చాలా తీవ్రమైన విమర్శల్ని నిన్న జనసేన మీద చేసిన వ్యాఖ్యలను మనం చూసాం. సో రాజేశ్వరి విషయంలో చూసుకుంటే రాజేశ్వరి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. సరే, ఆమెకి ఆ స్థానంలో పొత్తుల భాగంగా వేరే పి గన్నవరానికి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇక రమేష్ రెడ్డి విషయం చూసుకుంటే రమేష్ రెడ్డి చాలా పట్టున్న తెలుగుదేశం పార్టీలో చాలా పట్టున్న నేతగా చూసాం. కానీ అదే రమేష్ రెడ్డిని కాదని అక్కడ వేరే వ్యక్తులకి ఇవ్వాల్సిన పరిస్థితి టీడీపీ చేసింది. సో ఈ ప్రయత్నంలోనే మార్పులు చేర్పుల్లో ఇక వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు, ఇక వైసీపీతోనే మనం వెళ్తామనే దిశగా ఈ ఆలోచన చేసినట్టుగా అయితే చాలా స్పష్టంగా అనిపడుతుంది. అందుకే వైసీపీ వైపు ఈ నేతలందరూ కూడా మొగ్గు చూసినట్టుగా మనకు అర్థమవుతుంది. రోహిత్, రాడి కృష్ణమోహన్, టీడీపీ జనసేన కూటమి నుంచి వైసీపీలోకి పలువురు కీలక నేతలు వెళుతూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పల్నాడు మేమంతా సిద్ధం సభలో జగన్ సమక్షంలో చేరికలు జరిగాయి. పోతన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు ఆర్ రమేష్ కుమార్ రెడ్డి, పాముల రాజేశ్వరి వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేన నుంచి విజయవాడ వెస్ట్ టికెట్ను ఆశించారు పోతన మహేష్. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో మహేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పార్టీని, పవన్ కళ్యాణ్ను తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇటు రాయచోటి టీడీపీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి ఆయన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇటు పి గన్నవరం జనసేనలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో జగన్ సమక్షంలో చేరారు నేతలు.